5 కప్పులు కొట్టామా లేదా? 6వ కప్పు కూడా కొడద్దే చూడండి. పవర్ ప్లే లో మూడు వికెట్లు పడిపోతే ఎవడన్నా 2 స్కోర్ కొడతారా? మన సిఎస్కే ఆడింది వికెట్లు పడి రాత్రి మ్యాచ్ గెలిచింది. రైలు పట్టాలు పెట్టినట్టు పెట్టు స్టోరీలు పెడతాం. ఎందుకు చిత్తకొట్టేస్తాడు అనిపిస్తుంది నాకు. ఎందుకు నా 6th సెన్స్ ప్రకారం ఈ రోజు కన్ఫర్మ్. ఎందుకు ఆ ప్లేయర్ ఆడుకుంటావు కుదిరి చెప్పరా బాబు. బ్రో ఏంటి బ్రో బౌలింగ్ లేదన్నారు, 300 కొడుతా అన్నారు. చెప్పానా నన్ను మాట్లాడించరని. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచింది. మావుడి బిల్డప్ అంతా ఎంత కాదు, చూడంగానే రెచ్చిపోవడమే. మరి సెకండ్ మ్యాచ్ గెలిచింది కాబట్టి అసలు వాడి పర్ఫార్మెన్స్ ఎలా ఉండదో చూద్దాం. ఇంకా రాలేదు, వస్తున్నాడంట. చూద్దాం వాడి బిల్డప్ ఎలా ఉంటుందో. అదే బ్రో లాస్ట్ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ గెలిచాడు, ఈ సీజన్ లో సెకండ్ మ్యాచ్ గెలిచాడు. సింపుల్. బౌలింగ్ లేదన్నారు అంటే బ్రో ఇప్పుడు బౌలింగ్ లేదన్నారు కదా బ్రో. మరి ఒక్కొక్కసారి వాన ఈ రోజే పడచ్చు, రేపు కూడా పడచ్చు. అలాగే మ్యాచ్ ఈ రోజు గెలవచ్చు, రేపు ఓడిపోవచ్చు. నిన్నటిదాకా బౌలింగ్ లేదు, మొన్న 300 కొట్టేస్తారు. మామూలుగా బ్యాటింగ్ లో 300 ఉన్నా కానీ బౌలింగ్ లో 300 కొడతారు. కొట్టలేదు కదా, 300 కొట్టలేదు. బ్యాటింగ్ గురించి కాదు నేను మాట్లాడేది, బౌలింగ్ గురించి. 3 వికెట్లు పర్పుల్ క్యాప్ ఆర్డర్. ఒక్కసారి వాడేస్తాడు, వీడేస్తాడు. చూడండి ఈ రోజు వీడేసాడు, అడుగునే ఉన్నది కదా. పర్పుల్ క్యాప్ ఆర్డర్ ఉన్నది కదా. 2 వికెట్ల నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ 39 కొట్టాడు. ఎప్పుడు నుంచో చేసాడు, సింపుల్ చేస్తాడు. ఒకసారి డిఫెండ్ చేశారు కదా బ్రో. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఏలేదు, 300 కొడతారు అన్నారు కదా. పర్ఫార్మెన్స్ చూసా బౌలింగ్ ఎక్కడ పడిందో 200. అది కూడా ఏంటి కేకేఆర్ చూసావా, 160కి ఆల్అౌట్ చేసాం. ఆల్అౌట్ ఫిన్నల్ అని చూసావా, గుండిగా ప్యాంట్లోకి వెళ్ళిపోయినాయి. ఆడి వికెట్ పడకపోతే అసలు మ్యాచ్ ఎక్కడికి వెళ్ళిపోయేది, అలా వెళ్ళేది. తెలిసేది మ్యాచ్ కేకేఆర్ సింపుల్. అందుకే వికెట్ తీసాను సెకండ్ ఓవర్ లో. పడిపోయింది, మరి దానికి ఏం చేయలేము. క్రికెట్ ప్రదర్శన మనం అటు ఉండలేదు. నేను చెప్పే కదా నిన్న మా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ కాదు, పవర్ ప్లే లో 3 వికెట్లు పడిపోతే ఎవడన్నా 2 స్కోర్ కొడతారా? మన సిఎస్కే ఆడింది వికెట్లు పడి 3 వికెట్లు పడిందా? కొట్టారు 300 కొట్టారా? 200 ఎవ్రీ టీమ్ కొడుతుంది కదా బ్రో. ఎల్ఐసి వర్సెస్ వాళ్ళు ఆడారు, వాళ్ళు కొట్టలేదు. ముందు మ్యాచ్ కొట్టారు, పంజాబ్ ముందు మ్యాచ్ కొట్టారు కదా. వాళ్ళు మన కేకేఆర్ వాళ్ళు ముంబై కొట్టారు. సింపుల్ 200 మామూలుగా 300 కొట్టడానికే ఇదైపోతున్నారు. 200 ఈజీయే కదా ప్రతి టీము. ఎస్ఆర్హెచ్ కొడుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది, ఎస్ఆర్హెచ్ 220 కొట్టా మాకు ఏమనిపిస్తా అంటే చూసే వాళ్ళకి వాళ్ళు 120 లాగా అనిపిస్తుంది. వాళ్ళు 300 అంటే నేను సెట్ చేసిన ట్రెండ్ అది ఆ రేంజ్ లో ఉంది అక్కడ. అర్థమైందా? ఒక్కొక్కసారి ఎలిగే కొవ్వొత్తికి అలా ఎలిగిద్ది, తర్వాత ఆరిపోద్ది. ఎందుకు ఆరిపోద్ది? దేవుడి పైన పుష్టాలు ఎరకొట్టు కొట్టారు. సారీ ఏమనుకోమంటే ఆడొక్కడే అయిపోయి ఉంటే పవర్ఫుల్ అంత స్కోర్ వచ్చింది కాదు. బ్రో ఒక మ్యాచ్ కదా కొట్టింది, అట్టయితే ప్రతి కప్పు కావాలి బ్రో. ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత బ్రో ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచింది లేదు బ్రో. మీకు అర్థమైంది, అందరూ యాంటీ మ్యాచ్ తయారైంది. ఎందుకు బ్రో అసలు ఎస్ఆర్హెచ్ అంత యాంటీ ఎందుకు బ్రో? అలాగే ఉంటారు బ్రో, అలాగే ఉంటారు. అంటే టీమ్ సెట్ చేసిన స్టాండర్డ్స్ మళ్ళీ ఎలా వస్తుంది అంటే వైల్డ్ ఫైర్, ప్లే విత్ ఫైర్. అవును, అలా ఇచ్చినప్పుడు అలా మ్యాచ్ ఎలా వెళ్తుంది కదా. ఎందుకు బ్రో అంత బిల్డప్? పర్ఫార్మెన్స్ చేయొచ్చు కదా, చేస్తున్నారు కదా. ఫస్ట్ మ్యాచ్ లో చేయలేదు కదా. వికెట్లు పడినా కావాల్సింది ఏంటి బ్రో? వికెట్లు పడినా 200 పైన కొట్టి టీం ఏదైనా ఉందా? ఐపీఎల్ టీమ్ లో ఎల్ఎస్జీ గానీ, పీబీఎస్కే గానీ, ఆర్సీబీ గానీ, ఇంకా ఇంకేమన్నారా కానీ ఏ టీం అయినా 3 వికెట్లు పడ్డాక ఏ టీం అయినా జస్ట్ రాత్రి 3 వికెట్లు పడినా, రాత్రి కాదు అంత ముందు రాత్రి మ్యాచ్ కదా. రాత్రి అట్టుకుంటారు. అభిషేక్ శర్మ గుంటికల్ ప్యాంట్లోకి వెళ్ళిపోయి అవుతారు కొట్టి అసలు క్యాచ్ అయింది బ్రో. అయినా ట్రావిస్ సెట్ అభిషేక్ శర్మ క్యాచ్ ఎంపైర్ ఇచ్చాడు కదా, ఎంపైర్ డెసిషన్ అది. దానికి మనం ఏం చేస్తాం? క్లాస్ ఎంపైర్ ఇప్పుడు నువ్వు చేయండి, నేను చేయను. ఎంపైర్ చేస్తాడు, అవునా కదా? ఎంపైర్ చేస్తాడు, అవునా కదా? అది కాదు గాయ్స్, వీళ్ళు ఎంపైర్ డబ్బులు ఇచ్చి కొనేస్తున్నారు. ఏం లేదు, ఆడి ఇదిగో బాల్ మీరు కూడా కొనుక్కోండి బ్రో, డబ్బు ఉంటే. అది కూడా కొనుక్కోండి. అది
బాల్ ఎట్ట పడి ఎట్లా వేసి మొన్న కూడా అంతే క్లాస్ అని కూడా అంతే క్లాస్ అని కూడా అంతే మమ్మల్ని ఏం చేయమంటారు మేము వెళ్ళి క్లాస్ అని కూడా మొన్న అలాగే మేము వెళ్ళి చేయండి బ్రో. ఇన్ కేసు రాత్రి అభిషేక్ శర్మ నాట్ అవుట్ అయి ఉంటారా లేదు బ్రో, ఇదంతా రాత్రి గెలిచినందుకు లేదంటే వీళ్ళు మాట్లాడలేడు, బిల్డప్ లేదు, అంతా చూస్తే కాదు 280 290 బ్రో. ఏ చేసినా రాత్రి మ్యాచ్ కోసమే అంతే. అంత కాదు బ్రో, అభిషేక్ ఎట్లా గుండెలు ప్యాంట్లో తెంగేసి నువ్వు అంటే బ్రో ఇప్పుడు ఎవరికంతా ఆడిది కొడతాడు. పవర్ ప్లే లో 84 హైయెస్ట్ స్కోర్ ఇప్పుడు దాకా ఫస్ట్ సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళే గెలుస్తారు అన్నారు. మేమే గెలిచాం, బ్రేక్ చేసాం అవునా కదా. చేసింగ్ చేసిన వాళ్ళకి గెలుతారు మిగుతుంది, మేమే గెలిచాం. అన్ని బ్రేక్ చేస్తాం. హోమ్ టీమే మ్యాచ్ ఓడిపోయింది, సెకండ్ మ్యాచ్ గెలిచింది. దాంట్లో ఏముంది చెప్పండి, దానికి ఎంత సీన్ ఎందుకు చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతాడు, తర్వాత మాట్లాడలేడు కదా. ఓడిపోతాం ఏంటి, ఓడిపోతాం ఫ్రెండ్స్, ఓడిపోతాం. అవును, ప్రతి మ్యాచ్ కావాలని రూల్ గెలిచారు బ్రో. ఆర్సీబీ అవసరం లేదు బ్రో. కేకేఆర్ అయినా ప్రతి మ్యాచ్ బ్రో రాత్రి మ్యాచ్ గెలిచింది. రైలు పట్టాలు పెట్టినట్టు పెట్టు స్టోరీలు పెడతాం. ఎందుకు రెడ్డి వస్తాడు, సింగిల్ బాల్ అవుట్ అయిపోతాడు. ఫస్ట్ మ్యాచ్ ఏదో బ్రో అన్నారు కాబట్టి ఇప్పుడు ఫామ్ లో ప్లే విత్ ఫైర్ అంట. అది ఇప్పుడు రాత్రి ఫామ్ లో వచ్చాడు లేదా, అది కాదు బ్రో. తీసాడు జియో హాట్స్టార్ లో మధ్యలో యాడ్ వస్తుండే ఓన్లీ ఏ టీమ్ ఇది రాదు, ఓన్లీ SRH మాత్రం వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇచ్చే హైప్ వల్ల అసలు వీళ్ళు పర్ఫార్మెన్సే లేదు. ఎందుకు రాత్రి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ బ్రో. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతుంది. చూసా రాత్రి ఒకటే అది కాదు బ్రో. శివం మావి అని ఒక చీనా మ్యాన్ బౌలర్ ఉన్నాడు. అసలు ఎట్లా వేసాడు చూసావు నువ్వు మామూలుగా బౌలింగ్? అది మిస్ అయినట్టు మిస్ అవడం కాదు, నేను చూడలేదు. అదే బ్రో, చెప్పు చూడకుండా మాట్లాడి తర్వాత చూసా చెప్పు, తర్వాత చూసా. సరే ఈశాన్ వేలింగ్ బౌలింగ్ అటాక్ చూసా, వేరే అటాక్ చూసావా? డేట్ పైన మాత్రం కొంచెం 25 ఏమనుకుంటున్నారంటే SRH ప్రతి టీం ఓడిపోతే ఫ్యాన్స్ అందరూ ఇక మొత్తం ఉండే ఏములో ఉండరు ఇక. ఏడ్చేదే ఉంది బ్రో దాంట్లో. మీరు ఎలా చేస్తారంటే మ్యాచ్ ఒక టీం గెలిస్తే, మ్యాచ్ SRH గెలిస్తే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. నేను తీసుకెళ్ళాం అసలు ఆ ట్రోలర్స్ ఉంటారు వాళ్ళే తీసుకెళ్ళి అవసరం లేదు బ్రో. మీరు చేసే పర్ఫార్మెన్స్ హై పర్ఫార్మెన్స్ ఉంటది. ఓడిపోయిన తర్వాత అసలు కనపడరు బ్రో. అసలు ఏదైనా కానీ అసలు కాదు బ్రో. రాత్రి గెలిచామా లేదా అవన్నీ వద్దు. రాత్రి మ్యాచ్ కేకేఆర్ కొట్టామా లేదా, అజింక్య రహానే వికెట్ తీసేసాం, పిన్నాడే వికెట్ తీసేసాం. తర్వాత వాళ్ళు వచ్చేది పేరేంటి రఘువంశీ వాళ్ళు అన్నాడు. ఆ పిల్లడు బాగా ఆడాడు, నిజంగానే బాగా ఆడి, మంచి ఇంటెంట్ ఆడాడు. ప్రతి టీమ్ లో ఉంటారు బ్రో టాలెంటెడ్స్. రఘువంశీ ఉంటే కాకపోతే వికెట్ తీసాం. సరే బ్రో, ఎలాగో SRH గెలిచిందిగా పోనీ నీకు ఒకసారి. అయినా ఏంది అట్లా 220 డిఫెండ్ చేసుకున్నట్టు. నాకు అర్థమైంది బ్రో. ఐపీఎల్ లో కాదు బ్రో, ఐపీఎల్ లో ఇప్పుడు అన్ని డిఫెండింగే గెలిచారు. ఆ మిత్రులు కూడా బ్రేక్ చేసాం అవునా కదా. చేసింగ్ టీమే గెలిచారు కానీ మారాలి. బౌలింగ్ లేదన్నారు, 300 కొడుతా అన్నారు. చెప్పానా నన్ను మాట్లాడించని. సర్లే ఇప్పుడు సాయంత్రం మ్యాచ్ కి మా ప్రెడిక్షన్ అవ్వం. ఏం మ్యాచ్ ఏముంది, సిఎస్కే మన 4 వికెట్లు పడితే అలా SRH కూడా ఫస్ట్ మ్యాచ్ లో గయా పర్ఫార్మెన్స్ కావచ్చు. సరే ఇప్పుడు ప్రెడిక్షన్ వెళ్ళిపోదాం గైస్. మీకు 2 టీమ్స్ సిఎస్కే వర్సెస్ పంజాబ్. ఆలోచించుకోవా పట్టలేదా రేపు పొద్దున్న దీని గురించి మాట్లాడుతుంది. మళ్ళీ ఆలోచించు, 1 minute టైం తీసుకుని ఆలోచించుకుంటారంటే ఆలోచించు. సిఎస్కే ఫ్యాన్స్ నన్ను సపోర్ట్ చేసేయండి. సిఎస్కే కొడతా కన్ఫర్మ్. సిఎస్కే బ్రో ఆలోచించుకోరా? లేదు అసలు డ్యామ్ షూర్. బ్యాటింగ్ బాగా ఒక్కసారి అలాగే జరిగింది. వైల్డ్ ఫైరే మామూలుగా ఉండదు. చేట చితక్కొట్టేస్తాడండి. ఎవ్వడం అవసరం చేట ఉన్నట్టు చాలు. రుతురాజ్ గైక్వాడ్ అసలు మామూలు ఏం ఉండదు. బ్రో అలాగే అవుతారు బ్రో. క్లీన్ బౌల్డ్ గా ఏదండి మొన్న అవ్వలేదండి, అభిషేక్ అవలేదా? అప్పుడు మాట్లాడలేదు బ్రో, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఓకే నువ్వు క్లారిటీగా ఉన్నాగా. వేరే టీం తెలియలేదు బ్రో. పంజాబ్ గురించి తెలుసుగా మీ వాళ్ళు ఉన్నారు. తెలుసు. అందుకే డెవలప్ బ్రేక్స్ ఆడుతున్నాను మీ టీంలో. బ్రో ఇంజురీ ఇంకా రాలేదా? మరి ఏనా ఉందో చెప్తుంది బ్రో. సిఎస్కే పంజాబ్ వాళ్ళు ఎట్టగొడతారు.
అవుతున్నా సంజు శాంసన్ ఇంకా ఆయుష్ మాత్రి శివం దుబే వీళ్ళు చాలు బ్రో. సర్ఫరాజ్ ఖాన్ కూడా చెప్పు. సర్ఫరాజ్ ఖాన్ బౌలింగ్ కూడా బాగానే ఉంది బ్రో. బౌలింగ్ బాగుంది బ్రో. ఖలీల్ అహ్మద్ వీళ్ళు మంచిగా ఆడతారు. అదే నూర్ అహ్మద్ ఈ రోజు కన్ఫామ్ గా సిఎస్కే కొడుతుంది చూస్తున్నాను, మీరు కూడా చూడండి. సరే చెప్పండి. పంజాబ్ తెలుసుగా మొన్న ఎట్టగొట్టారు మా వాళ్ళు పంజాబ్ ఏం పట్లాన్ని పంజాబ్ కొట్టారు చేసారు. ఆ రోజు కూడా చేసారు దెబ్బతింది కాబట్టి పాపం వాడికి కలిసి రావట్లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు దెబ్బలు చేసారుగా స్పోర్ట్స్ మ్యాన్షిప్ బ్రో. సరే ప్రెడిక్షన్ బ్రో. కాన్ఫిడెన్స్ చూసారు అలా ఉందో. ఇప్పుడు సూపర్ కింగ్స్ లో ఎవరు కొడతారంట ఇప్పుడు మంచి హై స్కోర్ ఎవరు కొడతారంట కన్ఫామ్ ఈ రోజు చితకొట్టేస్తాడు అనిపిస్తుంది నాకు. ఎందుకు నా 60 సెన్స్ ప్రకారం ఈ రోజు కన్ఫామ్. ఎందుకు ఆ ప్లేయర్ ఆడుకుంటావు కుదిరి చెప్తారా బాబు బ్రో. ఏంటి బ్రో బ్రో అసలు తప్పు బ్రో ఇది. మీరు అలా అనకూడదు. అభిషేక్ శర్మ అంత డిఫెండ్ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు చేయరు. ఎందుకు టాలెంటెడ్ పర్సన్ చేయాలి మీరు. నెంబర్ 1 నెంబర్ 1 బ్యాట్స్మెన్. సరే ఓకే సపోర్ట్ చేస్తాను. బాగా ఆడతాడు సంజు శాంసన్ బాగా ఆడతాడు. ఓకే బ్రో సర్లే బ్రో. సిఎస్కే అంటే ఇలా మాట్లాడతారు బ్రో. అట్లా బ్రో. సిఎస్కే ఫ్యాన్స్ 5 కప్పులు మన 5 కప్పులు కొట్టామా లేదా? 6 కప్పు కూడా కొడద్దే చూడండి. సర్లే బ్రో. ఓకే మా కప్పులే ముఖ్యం బ్రో. మాకు కావాల్సిన కప్పులే. మ్యాచ్ లో ఎవరు కావాలి? మ్యాచ్ ప్రతిదీ కలిసిదా? ప్రతి టీం కలిసింది. ఓకే ఇప్పుడు నువ్వు గెలిస్తే నేను ఓడిపోతాను, నేను గెలిస్తే నువ్వు ఓడిపోతావు. కప్పు ఇంపార్టెంట్. ఈ రోజు మ్యాచ్ కప్పు ఇంపార్టెంట్ బ్రో. ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడమంటే ఫ్రెండ్స్ అట్టేమైంది చేస్తాడు అంతే బ్రో. మరి చరిత్ర ఎవరు మర్చిపోలేరు బ్రో. పంజాబ్ ఫ్యాన్స్ నచ్చలేరు. నేనైతే అది ఖచ్చితంగా ఈరోజు పంజాబ్ గెలిచింది. నా ప్రొడిక్షన్ అయితే పంజాబ్. సరే ఓకే సిఎస్కే నాట్ సిఎస్కే. నేనైతే పంజాబ్. నాకు తెలిసి ఈరోజు వేరేంటి మొన్న ఫస్ట్ ఓపెనర్ ఎవరా? అదే అండి బ్రో. పంజాబ్ టీం అన్నా ఓపెనర్. అదే బ్రో మన ఫస్ట్ తప్పిన వెళ్ళిపోయాడు. పేరు చెప్పు బ్రో. విత్తనే వెళ్ళిపోయాడు. పీయూష్ కాదు పీయూష్ షారియా ప్రియాన్ షారియా ఆడే మాకు తెలియదు బ్రో. సిఎస్కే గురించి అడిగి చెప్పారు. అదే బ్రో ప్రియాన్ షారియా మన సరిగ్గా అలా నాకు తెలిసి ఈసారి గట్టి కొడతాడని అనిపిస్తుంది. చేసారు కూడా బాగా ఆడాడు. మంచి బౌలింగ్ కూడా మామూలు గట్టిగా ఉంది తెలుసుగా. స్వింకింగ్ హర్షదీప్ సింగ్. అందుకనే బ్రో లాస్ట్ మ్యాచ్ లో 10 వైడ్లు వేసాడు. 10 వైడ్లు వేసాడు తెలుసా లాస్ట్ మ్యాచ్ లో. లాస్ట్ ఓవర్ డెత్ ఓవర్ లాస్ట్ ఓవర్ 20 ఓవర్ ఎన్ని వేసాడు తెలుసా? సర్లే వసంత్ వేస్తారు. ఏ కూడా ఎందుకుంటారు వసంత్ ఇప్పుడు? అంటే బిల్డప్ ఇచ్చే ముందు అంటే హైప్ ఇచ్చే ముందు కొంచెం ఆలోచించాలి బ్రో. అందుకే మరి T20 టీమ్ లో లేడేంటి ఉన్నాడుగా. నన్ను వైల్డ్ వేసినాడు ఎందుకు లేడు? ఉన్నాడుగా. ఓపర్ కొన్నాను ఎట్ట కొట్టాడు. లేపు కొట్టలమ్మన్నా బ్రో. లేపు కొట్ల మామూలుగా ప్లేయర్స్ అలాగే ఆడతారు బ్రో. రక్తం మంచి ఫాస్ట్ వెళ్ళిపోద్ది. సరే ఓకే నేనైతే పంజాబ్ ఫ్రెండ్స్ వాళ్ళని ఉంటే పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ వాళ్ళని ఉంటే కింద వీడియోకి హైప్స్ ఉంటాయి. హైప్ ఇచ్చేయండి. మన వీడియో వేరే సిఎస్కే ఫ్యాన్స్ మర్చిపోవద్దు, వీడియోని లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు దీని గురించి మాట్లాడదాం, ఈ మ్యాచ్ గురించి. ఓకే సీ యూ. రేపు చూసుకుందాం ఎవరికి ఇస్తారు. చూసుకుందాం. రెడీగా ఉండండి మీరు. మీరు మాత్రం మ్యాచ్ కొడతాం. వీడియో మాత్రం మ్యాచ్ కొట్టేస్తాం బ్రో. మ్యాచ్ కొట్టేస్తాం బ్రో. కాన్ఫిడెన్స్ కే పోయేది మ్యాచ్ అవసరం లేదు బ్రో. సిఎస్కే కి ఒక ఇది ఉంది బ్రో, చూసుకుందాం. చిన్నపిల్లలు తీసుకుని ఏం కొడతారు బ్రో? మాకు కావాల్సింది వాళ్ళు బ్రో, యంగ్ టాలెంట్ ప్లేయర్స్. ముసలి కావాలండి. క్లారిటీగా చిత్రాజ్ కూడా అందుకుంటాను. హెలికాప్టర్ షాట్ కొడితే ఎవరు ఉంటారో వెళ్ళిపోవడమే లేడుగా. సరే బ్రో ఓకే చూసారు. ధోని లేడుగా కాకపోతే ఇంకా ఎవరో మంది కొడతారు బ్రో. చూసుకో ఈయన ఆరాధన చేస్తున్నాడంటే ఖచ్చితంగా బాగుంది బ్రో. నీకు అర్థం కాలేదు. ధోని ఆల్రెడీ పిచ్ లోకి వచ్చి ప్రాక్టీస్ పిచ్ లోకి వచ్చి వాళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నాడు. బాగాలేదు అయినా ఇచ్చారు చెప్పే అంత లేదండి. ఎట్లా మంచిగా బౌలర్లు అందరూ మొత్తం టైం కలిసి రాకపోతే అన్ని అలాగే ఉంటాయి. ఈ రోజు మ్యాచ్ హైయెస్ట్ రన్ స్కోర్ రావాలంటారు ఈరోజు. నేనైతే చేటాకి వేస్తా. చేట తప్ప వాళ్ళు ఏంటి చేతాన్ని తీసుకొచ్చి కుర్రోడు ఆయుష్ మాత్రం అతను కూడా బాగా ఆడతాడు. కన్ఫర్మ్ ఈ రోజు మొన్న బ్యాటింగ్ అవుట్ భయం వేసింది. అవును బ్రో, ఫస్ట్ మ్యాచ్ కదా. ఫస్ట్ మ్యాచ్ అలాగే కొంచెం ఉంటది. ఈసారి అయితే కొంచెం గట్టిగా ఇస్తారు. పంజాబ్ టీం ఏంటో తెలుసుగా, ఐడియా ఉందిగా. మనకి వచ్చి గుర్తుందిగా. సరే బ్రో, అయితే ఈ రోజు సిఎస్కే గెలిచింది. నేనైతే అది అనుకుంటున్నా కన్ఫర్మ్ ఈరోజు సిఎస్కే కొడద్ది. సిఎస్కేనే కొడుతుంది. పంజాబ్ టీం ఎలా తెలుసుగా అందరికి.
చెప్పం So, నేను మాట్లాడాలి okay, మ్యాచ్ గెలిచిన okay, తర్వాత okay, మాట్లాడతాం okay. మ్యాచ్ గెలిచిన ఓకే నిన్న కొట్టే ఎస్ఆర్ఎస్ పంజాబ్ ఈ రోజు కొడతాం సో ఒకటే సిఎస్కి కొట్టిన తర్వాత రేపు సేమ్ ఇలాగే వీడియో చేద్దాం. రేపు పంజాబ్ ఓడిపోతే కనుక మనోడు మాట్లాడకూడదు. ఓకేనా? దీనికి అగ్రియా? మాట్లాడుతాం డిఫెండ్ అదేంటి బ్రో, అదేంటి బ్రో, ఈరోజు ఎస్ఆర్హెచ్ రెచ్చిపోయావు కదా బ్రో, మరి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఓకే ఓకే పంజాబ్ గెలిస్తే సేమ్ నీకున్నది మాకు ఉంటుంది రూల్స్ ఎందుకురా వసంత్ అనవసరంగా బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతావు రేపు మళ్ళీ అవకాశం లేదు బ్రో. ఈ రోజు మ్యాచ్ చూసిన తర్వాత మాట్లాడు. ఓకే నువ్వు క్లారిటీ క్లారిటీ సరే మా పంజాబ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటే వీడియో మాత్రం ఫుల్ లైక్ కొట్టేయండి అలానే చెన్నై ఫ్యాన్స్ మర్చిపోద్దు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.